హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? పొద్దున్నే మళ్ళీ సండే అయితే నిన్న అయిపోయింది, వారం అయితే మొదలైంది. సో పొద్దున్నే పనులు అయితే మనకి తప్పవు కదా, కంటిన్యూ అయితే చేయాల్సిందే. కాకపోతే సర్వెంట్ లేకుండా ఇక ముందు మనకి చాలా పండుగలు అయితే వస్తాయండి. మీ అందరికీ నేను ప్రతిసారి నా వీడియోస్లో చెప్తూనే ఉంటాను, అస్సలు ఎవరి హెల్ప్ లేకుండా ఇంటి పని మొత్తం కూడా నేనే చేసుకుంటానని. సో ఒకసారి అయితే చూసేద్దామండి. ఇదిగో పొద్దున్నే అయితే లేచాను. ప్రతిసారి నేను నా వీడియోస్లో చెప్తాను, కంపల్సరిగా నేను 2 గ్లాసులు వాటర్ అయితే తాగుతాను. అది కూడా నేను నైటు రాగి బిందెలో పట్టిన నీళ్ళనైతే తాగేస్తానండి. నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి ఆ ట్యాబ్లెట్ వేసుకుంటూ అయితే తాగేశాను. ఇక మొట్టమొదటి పని, మన ప్రధాన ద్వారం ముందర మనకు ఉన్న గడప లక్ష్మి ఉంది కదండి, ఆ ద్వారలక్ష్మి ముందర శుభ్రంగా ఊడ్చి ముగ్గు అనేది పెట్టుకోవడం. సో మొట్టమొదట నాకు లేచిన తర్వాత నా పని అంటే బ్రష్ చేసుకుని ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఇదే మొట్టమొదటి పని అండి. శుభ్రంగా చుట్టుపక్కల ఉన్నది అన్నీ కూడా ఊడ్చేస్తాను. అంటే ఒక్క తుడవడం ఒకటే కాదండి, నాకు ఏదైనా అక్కడ మట్టి పట్టింది అని కొద్దిగా నా కళ్ళకి కనిపిస్తే మాత్రం ఆ పని అప్పటికప్పుడే అయితే ఒకసారి ఒక క్లాత్ అనేది తెచ్చుకుని దులిపేసుకుంటాను. ఇలా మనం ఎప్పటి పని అప్పుడు చేసుకోవటం వల్ల సాధారణంగా మనకి అంటే ఇందాడ అనుకున్న విధంగా మనకి పండగలు అనేవి ముందు ముందు చాలా ఉన్నాయి. ముందుగా మనకు వచ్చేది శ్రావణమాసం వరలక్ష్మి వ్రతం. సో అప్పుడు పెద్దగా మనకి పని అనేది అనిపించదండి, ఎందుకంటే డస్టింగ్ అనేది ఒక పెద్ద పని. ఎక్కడి వస్తువు అక్కడ, అందులోనూ ఇలాగా అవుట్ సైడ్ అయితే బాగా దుమ్ము పట్టేసి ఉంటే మన ఇంట్లో సామాన్లు కూడా ఆల్మోస్ట్ దుమ్ము పడుతున్నట్టే అనిపిస్తాయండి ఎంత క్లీన్ చేసుకున్నా. కాబట్టి మొట్టమొదటిగా నాకు కనిపించినంత వరకు, నా కంటికి కనిపించినంత వరకు నేను అప్పటికప్పుడైతే ఇలాగ ఒకసారి క్లీన్ అయితే చేసేసుకుంటాను. సో మా ఎంట్రన్స్ అయితే చూశారు కదా, ఇక లోపలికైతే వచ్చానండి. ప్రతిసారి నాకు చెప్తున్న విధంగానే కిచెన్ ముందు అయితే ఊడ్చేసుకుని తడిబట్ట పెట్టేసుకుంటాను. ఎందుకంటే నేను మహానైవేద్యం అనేది పెట్టుకుంటానండి ప్రతిరోజు, ఎన్నో ఏళ్ల నుంచి నాకు అలవాటు. సో తుడవడం అయిపోయింది, ఇక తడిబట్ట కూడా పెట్టేసుకుని ముగ్గు అనేది కంపల్సరీ వేసుకుంటానండి. నేను నా ప్రతి వీడియోలో కూడా చెప్తున్న ప్రతి వాక్యం కూడా, అంటే ఎందుకు ఇలా కూడా చెప్తున్నాను అనే విషయం కూడా చాలాసార్లు చెప్పానండి. మనం చేసుకోలేకపోయినప్పుడు మనం ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు మనకి కొద్దిగా అయితే మోటివేషన్గా అనిపిస్తాయి. ఓహో, ఇలా చేసుకోవడం వల్ల మనమే కాదండి ఇలాగ చాలామంది చేసుకుంటున్నారు అని నేను చెప్పే ఈ కొద్దిపాటి చిన్న నా మాటలు కొంతమందినైనా మారుస్తాయనే ఉద్దేశంతోనే చెప్తూ ఉంటానండి. ఇక వాషింగ్ మిషన్ ఆన్ చేసేసాను, స్నానానికి వెళ్ళాను, స్నానం చేసి వచ్చేసాను. స్నానం చేసి వచ్చిన తర్వాత నా మొట్టమొదటి పని తులసమ్మకి చుట్టుపక్కల అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవటం. మా చిన్ని కృష్ణయ్య బృందావనం మీ అందరికీ కూడా సుపరిచితమే కదండి. సో అమ్మవారి దగ్గర చుట్టుపక్కల ఉన్నదంతా కూడా చక్కగా ఊడ్చేసి ముగ్గు అనేది పెట్టేసుకుంటాను. ఇక మా బుజ్జి గార్డెన్లో ఈరోజు 2 మందార పువ్వులు మొగ్గలైతే వేసాయండి. ఒకటి పువ్వు అయితే పూసింది, దాన్ని కోసేసాను, ఆ టైంలో షూట్ చేయలేదు. ఆ కోసిన పువ్వుని ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇదిగోండి, ఇలాగా వెంకటేశ్వర స్వామి దగ్గర పటం ముందరైతే పెట్టాం. చాలా పెద్ద పువ్వు, అందంగా ఉంది కదా. చూడచక్కటి ఈ పువ్వుని పొద్దున్నే నాకు మొక్కకి చూడంగానే తెంపేశానండి, అందుకే షూట్ చేయలేకపోయాను. ఇక తెంపిన పువ్వుని అయితే చక్కగా దేవుడి ముందు పెట్టేశాను. ఇక ఆ 2 మొగ్గలు కూడా రేపు ఎల్లుండి తలోటి పూస్తాయి. ఇక పాలు ఏవైతే కాచేసాను, దేవుడికి మహానైవేద్యం పెట్టుకునే ముందు నాకు ఇలా పాలు కాచినవి కూడా దీపం పెట్టి నైవేద్యం పెట్టడం అలవాటండి. ఆ తర్వాతే మేము కాఫీ అనేది తాగుతూ ఉంటాం. సో ఇట్లాగా దేవుడి గది అంతా శుభ్రం చేసి దీపారాధన చేసుకున్నాక పాలు నైవేద్యం పెట్టి వంట అనేది పూర్తి చేసి వంటని కూడా మహానైవేద్యం పెట్టేసి పిల్లలకి మా వారికి కూడా బాక్స్ అనేది ఇచ్చేస్తానండి. ఇక్కడతో నా వంటింటి పని అనేది పూర్తయిపోయింది. ఇక వాళ్ళ పని అయ్యాక మన శారీరక పని, అంటే మన ఎంతవరకు హెల్తీగా మనం ఇంత స్ట్రెంగ్త్ ఉంచుకుని పని అనేది చకచకా చేయగలము అంటే మనకు కూడా కొద్దిగా అలవాటు అనేది, మంచి అలవాట్లు ఉండాలి కదండి. సో పొద్దున్నే లేచి గ్లాసులో కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుని కొద్దిగా తేనె వేసుకుని నేను వేడి నీళ్ళనైతే పట్టుకుని తాగేస్తాను. రెగ్యులర్గా వేడి నీళ్ళు పెట్టుకోవాలి అంటే బద్దకిస్తామేమో అని మా వారైతే ఇలాగా ఫిల్టర్, అంటే హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ వస్తుంది కదండి, ఇదే ఈ మిషన్ అయితే కొనేసారు. సో హాట్ వాటర్కి ప్రాబ్లం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పట్టుకుని తాగేశాక కొద్దిగా ఎంటీ స్టమక్లో జీలకర్ర కానీ లేదంటే సోంపు కానీ అయితే నవ్వులేస్తానండి.
ఇది తిన్న తర్వాత కొద్దిగా గ్యాప్ ఉంచుకుని ఖచ్చితంగా నేను ఒక్కతినే కాదండి, ఇంటిల్లిపాదికి అయితే ఒక 5 నుంచి 6 వరకు నైటే బాదం అయితే నానేస్తాను. వీటిని తొక్క తీసుకుని తింటానండి. నేను కూడా అసలు అశ్రద్ధ అనేది చెయ్యను. ఇప్పుడో ఒకసారి సండే పూట ఎప్పుడైనా మర్చిపోతే తప్ప బాదముని, అలాగే ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ని మాత్రం స్కిప్ చేయనండి. ఏదైనా పూజలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు తప్ప బ్రేక్ఫాస్ట్ని అయితే స్కిప్ చేయకుండా తినేసి, ఇక కిచెన్ క్లీనింగ్ అయిపోయింది. ఇందాక చూశారు కదా, వాటికి సంబంధించిన అంట్లన్నీ కూడా అప్పుడే నేనైతే తోమేసుకుంటాను. ఇక అయిపోయాక కొద్దిగా ఇలా మనకి వస్తువులు అనేవి అప్పుడప్పుడు మనకి డస్ట్ అయితే పట్టి ఉంటాయి కదా, ఇక కిచెన్లో సంబంధించిన ఇలాంటి చిన్న చిన్న వస్తువుల్ని అశ్రద్ధ చేయకుండా లిక్విడ్ వేసుకుని చక్కగా అయితే క్లీన్ అనేది చేసేసుకున్నానండి. ఇంకా మనకి మిగిలింది మిగతా రూమ్స్, అంటే మనకి ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయో ఆ బెడ్రూమ్స్ కానీ, లేదంటే మన డైనింగ్ హాలు, ఇలా ఏదైనా కూడా పక్క బట్టలు మార్చడం కానీ, లేదంటే మనకి పరుపు కిందన, అంటే మంచం మీద ఉన్న పరుపు కిందన కూడా ఒక్కొక్కసారి చాలా వరకు డస్ట్ పడుతూ ఉంటుంది. నేను దానికి సంబంధించిన వీడియోస్ని కూడా అప్లోడ్ చేశానండి. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అయితే చూడండి. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే, అంటే ఎప్పటి పని అప్పుడు సగం వరకు తగ్గించుకుంటే, ఇంతట మనం చెప్పుకునే విధంగా మనకి తొందరలోనే ఏదైనా పండగ ఉన్నా, లేదంటే ఇంట్లో ఫంక్షన్ ఉంది అన్నా కూడా అసలు మన మైండ్లో గాబరా పడాల్సిన అవసరమే లేదండి. చాలా కూల్గా రోజువారీ పని ఎలా చేసుకుంటామో అదే విధంగా అయితే నెమ్మదిగా మనకి పని అనేది జరుగుతుంది. ఇక్కడ చూశారు కదా, పైన నాకు కనిపించిన డస్ట్ అనేది ఎక్కడైనా పట్టింది అని కొద్దిగా అనిపించినా వెంటనే నేను ఎక్కడికక్కడ ఇలాంటి క్లాతులను అయితే పెట్టుకుంటానండి. వెంటనే వాటిని పైన అయితే ఇలాగ తుడిచేస్తూ ఉంటాను. డీప్ క్లీనింగ్ అనేది ఎప్పుడైనా కూడా పెట్టుకున్నా కూడా ఇలాంటివి ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేసేసుకుంటే ఇంచుమించు మనకి ఒక 50% డస్ట్ అనేది ఇక్కడే అయితే మనం డస్టింగ్ చేసేసుకున్నట్టయితే అయిపోతుంది. ఇక మనకి టీపాయ్ మీద ఇలాంటి క్లాతులు ఏవైనా మార్చాలన్నా, లేదు చైర్స్, సోఫాలు, టీపాయి ఇలాంటివి ఏదైనా కూడా కొద్దిగా డస్ట్ కనిపించినా ఇందాక చెప్పిన విధంగా అయితే మొత్తం అంతా కూడా క్లీన్ అయితే చేసేసుకుంటాను. ఇంకా మనకి ఇలా విండోస్ ఇలాంటివి మట్టి పట్టి చాలా వరకు అయితే ఇలా ఉంటూ ఉంటాయి కదండి, వాటిని కూడా ఎప్పటికప్పుడు నా కంటి కనబడినంత వరకు అయితే, అంటే మనకి మంగళవారం శుక్రవారం అని కాకుండా కొద్దిగా మనకి నార్మల్గా సోమవారం కానీ బుధవారం కానీ ఇలాంటి డేస్లో నాకు కనిపించినంత వరకు అయితే పైన ఇలాగా ఊచలతో సహా అయితే క్లీన్ అయితే చేసేస్తానండి. ఇందాక చెప్పుకునే విధంగా ఎక్కడికక్కడైతే నేను ఏర్పాటు చేసుకుంటానంటే ఒకే తెచ్చుకుని ఒక క్లాతే తెచ్చుకుని తుడుచుకుంటూ ఉండాలి అంటే మనకి కొద్దిగా అశ్రద్ధ అని కూడా అనిపిస్తుంది. ఇక్కడ చూశారు కదా, ప్రతిదీ కూడా చాలా నీట్గా అయితే అయిపోతుందండి. ఇప్పుడు మనకి చాలా మటుకు ఇంట్లో సగం వరకు అయితే డస్టింగ్ అయిపోయింది కదా. ఇక నెక్స్ట్ వచ్చే ఏ పండగకైనా అంటే మనకి ఈ గ్యాప్లో మళ్ళీ దుమ్ము అయితే పడుతుందండి, పట్టదని నేను చెప్పను. కాకపోతే ఎక్కువగా మనం శ్రమ అనేది, అంటే ఎక్కువగా టైం కూడా ఇక్కడ స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఎప్పటికప్పుడు మనకి కనిపిస్తున్నంత వరకు మనం డస్టింగ్ కానీ, లేదంటే మనకి పైన కనిపించే బూజులు కానీ ఏదైనా కూడా ఇంట్లో మొత్తము ఏ రోజు పని ఆ రోజు ఇలా చేసేసుకున్నాం అనుకోండి, మనకి టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. మన శ్రమ కూడా అధికంగా అనిపించదండి. రోజువారీ చేసుకుంటున్న పనులు ఎంత ఈజీగా ఉంటాయో ఇలాంటి పెద్ద పెద్ద పనులన్నీ కూడా మనకి అంతే ఈజీగా అయిపోతాయి. ఇక ముందు వచ్చే ఏ పండగ అంటే మనకి వచ్చేది వరుసగా అయితే వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, తర్వాత అసలైన 9 రోజులు అమ్మవారి నవరాత్రులు, దీపావళి, ఇలా మనకి సంక్రాంతి వరకు ఏదో ఒక పండగ అనేది మనకి వస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు మనం ఎలా చేసుకుంటున్నామో పనులు, అదేవిధంగా మనం చేసుకునే ఇలాంటి పెద్ద పనిని కూడా పెద్ద పని అని అనుకోకుండా రోజువారీ ఊడ్చుతున్నప్పుడు మనకి కనిపించేంత కొంత డస్ట్ అయినా కూడా తర్వాత చేసుకుందాంలే, ఇంకేముంది పని తర్వాత చూసుకోవచ్చు, లేదంటే అది సపరేట్గా ఇంకో రోజు పెట్టుకోవచ్చు అని కాకుండా మన కంటికి కనిపించినంత వరకు ఆ పనిని అక్కడే మనం ఫినిష్ చేసుకున్నాం అనుకోండి, ఇల్లంతా కూడా చాలా అద్దంలా అందంగా అయితే మెరిసిపోతుంది. ఒకేసారి శ్రమ పడ్డాము అన్న బాధ, ఓపిక కూడా మనకు అనిపించవండి. ఇదిగో మా కృష్ణయ్య, ఇంకంటే మాకు బృందావనంలోని కృష్ణయ్యతో పాటు ఇక్కడ ఈ కృష్ణయ్యకి ఇలా అయితే ఒక గాజు అద్దం అయితే వేయించుకుని దాని మీద అయితే పెట్టుకున్నాను. ఇక మీకు ఇక్కడ నుంచి కనిపిస్తోంది కదండి, బ్యాక్ సైడ్ బాల్కనీలో ఇందాక చూపించిన మొక్కలు, అలాగే మా బృందావనం. ఇదేనండి మా డైనింగ్ హాలు.
సో నాకు వీలు చిక్కినప్పుడల్లా ఈ టేబుల్ని తుడవడం కానీ, లేదంటే అప్పటికప్పుడు చైర్స్ని క్లీన్ చేసేసుకోవడం కానీ, లేదంటే వెనక బాల్కనీని క్లీన్ చేసుకోవడం కానీ, ఇలా ఎప్పటి పనులైతే అప్పుడు నేను నీట్గా అయితే చేసేసుకుంటానండి. ఆల్మోస్ట్ డస్టింగ్ అనేది నాకు చాలా తక్కువగానే అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటిదప్పుడు చేసుకోవటం వల్ల నాకు ఇంకా పండగ ఇంకొక 4-5 రోజులు ఉందేనగా ఇంకొక రోజు నేను పైన దులుపుకుంటే ఆల్మోస్ట్ పండగకి నాకు పనులన్నీ అయిపోయినట్టే. చూశారు కదా, ఇందాక అటువైపు మొక్కలు అన్నీ చూపించాను. ఇది బెడ్రూమ్ అండి. ప్రతిసారి చెప్తుంటాను, బెడ్రూమ్ కిటికీలోంచి ఎక్స్టెన్షన్ వచ్చిందండి. దానికి కూడా మేము ఇలా చేయించుకుని మొక్కలు అనేవి పెంచుకుంటున్నామని మీతో సరదాగా షేర్ చేసుకుంటాను. ఇదిగోండి పువ్వు వచ్చాక అని చెప్పాను కదా, అంతకుముందు మీకు అక్కడ పింక్ చూపించాను. ఇప్పుడు ఈ ఆరెంజ్ది మొన్న మొగ్గ కింద చూపించాను. పువ్వు కూడా వచ్చిందండి. చాలా ఆనందంగా ఉంది నాకైతే. సో మా గార్డెన్ని చూసి మీరు కూడా సంతోషిస్తారు అన్న ఉద్దేశంతోనే ఈ క్లిప్పింగ్ షేర్ చేస్తున్నాను. చూశారు కదా, ఆల్మోస్ట్ డస్ట్ కానీ లేదంటే బూజులు కానీ ఏవి కూడా ఇంచుమించు దరిదాపులకి అయితే రావండి, ఇలా రెగ్యులర్గా చేసుకుంటే మాత్రం. ఏమంటారు? ఈరోజు నుంచి పండగలకి మీ పని కూడా ఇలాగే స్టార్ట్ చేసేయండి. అస్సలు మనకి శ్రమ అనేది అనిపించదు. నా ఈ వీడియో కనుక నచ్చితే కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్తో మరొక మంచి వీడియోలో కలుస్తానండి. బాయ్.